సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని మరీ చేస్తున్న దుష్ప్రచారానికి, వివాదాలకు ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టారు. తెలంగాణ గడ్డపై తనకున్న ప్రేమ, ఇష్టం తప్ప మరేమీ లేదని స్పష్టం చేసి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ జనసేన పార్టీ పుట్టింది ఇక్కడేనని గుర్తు చేస్తూ పవన్ చేసిన భావోద్వేగమైన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు పవన్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? ఆయన మాటలు వెనుకున్న అర్థం ఏంటి? ఈ పర్యటనతో ఆయన ఎలాంటి రాజకీయ సందేశం ఇచ్చారు? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తానికి కొండగట్టు వెళ్ళటం జరిగింది. ప్రత్యేకంగా కొండగట్టులో ఏదైతే అంజన్న సన్నిధిలో టీటీడీ ద్వారా ఏదైతే నిధులు మంజూరైనాయో వాటిని అక్కడ ఉన్నటువంటి ఇవ్వటం, వారికి అందజేయటం, అక్కడ జరిగేటువంటి అభివృద్ధిలో ఆయన తన వంతు భాగస్వామ్యం కల్పించడం, అదేవిధంగా కొండగట్టు అంజన్నకు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో తోడ్పాటును అందించడం పట్ల అక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొండగట్టు అంజన్నకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పవన్ కళ్యాణ్కు కూడా అదొక ఎందుకంటే ఏ శుభకార్యం తలపెట్టినా కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఉదాహరణకు జనసేన పార్టీ పెట్టిన ముందు కూడా, జనసేన పార్టీ పెట్టడానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కొండగట్టు అంజన్న సాక్షిగానే అది మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వారాహి యాత్ర ప్రారంభించినప్పుడు కూడా వారాహిని కూడా తొలుత కొండగట్టు అంజన్న సన్నిధికి వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడి నుంచే ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే కొండగట్టు అంజన్ అంటే పవన్ కళ్యాణ్కు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత, ఆ విధమైనటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కనుక చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజులుగా ఇటు రాజోల్లో ఆయన పర్యటించినప్పుడు సాధారణంగా ఆ ప్రాంతాల్లో వాడుక భాషలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పర్యటిస్తూ రైతులతో, కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించేటప్పుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి వాడుక భాషను వక్రీకరిస్తూ తెలంగాణ పైన పవన్ కళ్యాణ్ ఏదో కక్ష చూపిస్తున్నారు, అక్కడ వివాదాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గత కొన్నాళ్ళుగా చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తెలంగాణ అంటే తనకు అపరిమితమైనటువంటి ప్రేమ ఉంది. ఎందుకంటే అక్కడ చూపించినటువంటి పోరాట స్ఫూర్తి యావత్ దేశానికే ఒక ఆదర్శమైనటువంటి విధంగా. ఎందుకంటే తెలంగాణ పోరాటం అనేది అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని కానీ, లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోరాట పటిమ స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్తూ వచ్చారు. అయితే దాంతో భాగంగా జనసేన పార్టీ ఆవిర్భావం కూడా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇది ఎవరు కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా తాను ఎప్పటికీ కూడా ఏదైతే ఇటు తెలంగాణ ప్రాంతానికి అండగా ఉంటాను, ఆ పార్టీ కూడా తెలంగాణకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మాటలను వక్రీకరించే పద్ధతి, విధానం ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించొద్దు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ పైన తనకున్నటువంటి ప్రేమ, అభిమానాన్ని కూడా చాటుకున్న విధానంలో గతంలో కూడా ఈ వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ దాన్ని బలంగా తిప్పికొట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, తెలంగాణ పైన ఆయన చూపించినటువంటి ప్రేమ, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆప్యాయత, సినిమాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ వారు పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుంటూ వచ్చారు. కాబట్టే ఖచ్చితంగా తెలంగాణ పైన తనకు అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. కాబట్టి ఎవరూ కూడా దాన్ని వక్రీకరించొద్దని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మీదట ఇలాంటివి చేసినా కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే కొండగట్టు అంజన్న సన్నిధిలో నుంచి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఒక బలమైనటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే రాష్ట్రం ఏదైనా తెలుగు ప్రాంతాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏదైతే ఇటు
ప్రాంతాలను కలిపేటువంటి ఒక విధానం, జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం కాబట్టి దానికి అనుగుణంగానే వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలాంటి విధానాలతో ముందుకు వెళ్తే రేపు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వక్రీకరణ వ్యాఖ్యలు కనుక ఎవరు చేసినా, అంటే ఇటు తెలంగాణలో ఉన్న ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఒక రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సాన్నిహితమైనటువంటి వాతావరణం చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చాలా మంది చేస్తూ వస్తారు, కానీ దాన్ని ఎవరు కూడా విశ్వసించేటువంటి పరిస్థితి ఉండకూడదు. తనకు ఉన్నటువంటి ప్రేమాభిమానం ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు అనేటువంటి ఒక విధానాన్ని పవన్ కళ్యాణ్ ఏదైతే బయటకు చెప్పగలిగారో దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. తెలంగాణ వాసులందరూ కూడా దాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ పైన ఉన్నటువంటి అభిమానాన్ని మరొకసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన సాక్షిగా తెలియజేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.